వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఈవేళ మనం ఎగ్ పొరటుతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు 1/4 స్పూను పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకుందాము. ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 కోడిగుడ్లను వేసుకుందాము. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకుందాము. అప్పుడప్పుడు గరిటెతో ఇలాగా కలుపుతూ ఉంటే మనకి ఎగ్ పొరటు అనేది రెడీ అవుతుంది. చూడండి, ఇలాగా కలుపుతూ చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోడిగుడ్డు పొరటుని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. నూనె కాగిన తర్వాత 1 స్పూను ఆవాలు, హాఫ్ స్పూన్ మినపప్పు, 1 స్పూను శనగపప్పును వేసుకుందాము. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ తరుగు వేసుకుందాము. ఉల్లిపాయ తరుగు మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ మనకి వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత 1/4 స్పూను పసుపు, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూను కారం వేసుకుందాము. స్పైసీ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను స్పైసీ కొంచెం తక్కువగానే చేస్తున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టమోటాలను వేసుకుందాము. టమాటో కూడా మనకి బాగా వేగిపోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మనం ఇదివరకే ఎగ్ పొరట్లో వేసాం కాబట్టి సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి. టమాటో వేగిన తర్వాత ఇందులో 1/4 కప్పు చింతపండు గుజ్జుని వేసుకుందాము. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుందాము. వాటర్ మనకి బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా పొరటు చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ ఎగ్ పొరటుని వేసుకుందాం. ఎగ్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 స్పూను గరం మసాలా పొడి వేసుకుందాము. తర్వాత 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీరని వేసుకుందాము. ఇంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ పొరటు కర్రీ. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.